రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజా అభిప్రాయాలు సేకరిస్తుందని ప్రజలకు అవగాహన నిర్వహించారు. మండలంలోని కాజీపల్లి గ్రామంలో గురువారం సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడారు. చెత్త సేకరణలో భాగంగా ప్రతిరోజు గ్రామంలో గ్రీన్ అంబాసిడర్ ద్వారా ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయం సేకరిస్తుందని ప్రతి ఒక్కరూ మీ మొబైల్ ఒకటి నొక్కి సమాచారం తెలపాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఉపాధి హామీ కూలీలు రావాల్సిన బకాయిలు నిధులు మంజూరు అయ్యాయని త్వరలో మీ అకౌంట్లో జమ అవుతాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రత వల్ల మంచినీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ వేణు, ఫీల్డ్ అసిస్టెంట్లు సుబ్బమ్మ, రమణ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. నేను పంచాయత్ సెక్రటరీ మీ గ్రామ పంచాయతీకి ఈరోజు ముఖ్య విషయం మేము రావడానికి కారణం ఏమంటే మనకు ఉపాధి హామీకి సంబంధించిన నిధులు శాంక్షన్ అయినాయి. మీకు పెండింగ్ ఉండే కూలీలు కూడా ఒక వారం లోపల అన్నీ క్లియర్ అవుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా మీ పెండింగ్ ఉండే బిల్లులన్నీ ఈ వారం లోపల క్లియర్ అయిపోతాయి, ఇబ్బంది ఏంలే. దాని తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మనకు ఇంటింటికి చెత్త సేకరణ అనేది జరుగుతుందమ్మా. మీరందరూ చెత్త అంతా క్లీన్ చేసి డబ్బాలలో పెట్టి కసువు బండికి ఇస్తారు. అది గవర్నమెంట్ వాళ్ళు మీకు ఫోన్లు చేస్తారమ్మా. ఐవీఆర్ఎస్ కాల్స్ అని వస్తాయి, మీ ఇంటి దగ్గర చెత్త సేకరణ జరుగుతుందా అని. మీరందరూ దయచేసి ఒకటి నొక్కండి, ఎందుకంటే వస్తుంది మన పంచాయతీల్లో రోజు మార్చి రోజు బండ్లు వస్తున్నాయి కాబట్టి మీరు ఒకటి నొక్కండి. ఫోన్లో ఒకటి నొక్కితే మీ అమూల్యమైన సమాచారం గవర్నమెంట్ చేరి మన పంచాయతీకి మంచి పేరు ఉంటుంది, మన గ్రామానికి మంచి పేరు అవార్డు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఫోన్లు వచ్చినప్పుడు చెత్త సేకరణ జరుగుతుందా అన్నప్పుడు ఒకటి నొక్కండి మీ ఫోన్లో. అది అవగాహన చేయమని చెప్తున్నారు కాబట్టి అవగాహన సదస్సు చిన్న కార్యక్రమం పెట్టాం. అలాగే రెండో విషయం ఏమంటే మనకు ఎండల కాలం స్టార్ట్ అయ్యి ఒక నెల అయిపోయింది. మంచినీటికి చాలా ఇబ్బందిగా వస్తుంది కాబట్టి మీరు కొంచెం పొదుపుగా వాడుకోండి. వృధాగా చెట్లకు వేసేసి పైపులు ఎవరు వృధా చేయరు. పొరపాటున అంటే పొద్దున్నే నీళ్ళు వస్తాయని చెప్పి పైపు వేసేసి చెట్లకు వేసేస్తారు. మీరు ఉపాధి పనికో లేదంటే మీ సొంత పనులకో దెబ్బ వెళ్ళిపోతారు మర్చిపోయి. అప్పుడేమైందంటే మధ్యాహ్నం వరకు ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. దానివల్ల ఈ ఎండల కాలంలో భూగర్భ జలం అడుగంటిపోయి లాస్ట్ ఇళ్ళలోకి నీళ్ళు రావు. ఎందుకు నీళ్ళు రాకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందే, ఎంత కష్టం మీకు అదే తెలుసు. కాబట్టి దయచేసి నీళ్లు పొదుపుగా వాడుకొని ఎక్కడంటే వృధా చేయకుండా కుళాయిలు పైపులు అంటే పడేయకుండా కుళాయిలు కట్టేసేయండి. మీరు పట్టుకునేంత వరకు మీకు కావాల్సిన పట్టుకొని కుళాయిలు బిగిస్తే తక్కువలకు కూడా పోతాయి. ఎండల కాలం కాబట్టి దయచేసి ఈ యొక్క సలహాను పాటించి మన గ్రామ పంచాయతీలో నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది, నా పైన ఉంది. మీరు చేయాల్సింది మీరు చేయాలా. ఏదైనా ఇబ్బంది ఉంటే దాని ప్రకారం మేము కూడా దాని ప్రయత్నం చేస్తాం నీళ్ళకి ఇబ్బంది లేకుండా. కాబట్టి దయచేసి నీళ్లను పొదుపుగా వాడండి, వృధా చేయకండి. అలాగే మీకు చెప్పినట్టు శానిటేషన్, ఎక్కడంటే రోడ్ల మీద చెత్త వేస్తే మనకే రోగాలు వచ్చి మనమే ఇబ్బంది పడతాం. మీరు 200-150 రూపాయలు సంపాదిస్తే హాస్పిటల్కి పోతే వేలు ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి రోడ్ల మీద చెత్త వేయకండి. వచ్చే వాళ్ళకే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చిన్న డబ్బాలు పెట్టుకొని ఇస్తాం మళ్ళీ ఇస్తాం. వచ్చినవి రాసి పెట్టాం గవర్నమెంట్కు, వస్తాయి ఇస్తాము. అంతవరకు చిన్నవి మనం పెద్ద మనకి ఇవ్వాలా ఇవ్వండి. మీకు ఆ చెత్త సేకరణ అక్కడ షెడ్ ఒకటి ఉంది, ఆడ ఎరువు కూడా తయారు చేస్తా ఉన్నాం మేము. మీరు ఇచ్చిన చెత్తతో మేము ఎరువు కూడా తయారు చేస్తాం, వానపాముల ఎరువు తయారు చేస్తున్నాము. ఒకసారి చూడొచ్చు అక్కడ. ఆ వానపాము ఎరువు కూడా మన పంట పొలాలకు ఏదన్నా కానీ పండ్ల తోటలకు కానీ పూల చెట్లకు కానీ వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చెట్టు వస్తే షెడ్ దగ్గర ఎరువు ఉంటుంది, అవి కూడా తీసుకొని పోవచ్చు. కాబట్టి దయచేసి పరిసరాల శుభ్రత పాటించండి, ఆరోగ్యంగా జీవించండి. మంచినీరు పొదుపుగా వాడుకోండి, నీటి ఎద్దడి లేకుండా చూడండి. ఓకేనమ్మా. నమస్తే తల్లి అందరికీ.